హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకుంటున్నారు కదా. చివరి దశలో ఉన్నాం, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాం. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, మన గత సెషన్ అదే. ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్, దీన్ని సాధారణంగా ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అంటే కార్బొనైల్ కాంపౌండ్స్తో కలిపి చెప్తారు. కానీ ఈ చాప్టర్ అనేది ఒక సపరేట్ యూనిట్ కింద తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ మినిమం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది జేడబ్ల్యూ కావచ్చు, నీట్ కావచ్చు. సో దట్స్ ఇట్. వెల్కమ్ వన్స్ అగైన్ టు ది కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్. సో ముందు ప్రతి చాప్టర్లో చేసినట్టే ముందు ఏం చేద్దాం, మనం దీని ప్రిపరేషన్ మెథడ్స్ ఏందో ఒకసారి చూసేద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏ కాంపౌండ్ని ఆక్సిడైజ్ చేసినా మనకు రావచ్చు. అయితే ఆల్కేన్స్ అనేవి స్టేబుల్ కనుక వాటి ఆక్సిడేషన్ అనేది కొంచెం కష్టం. కానీ ఆల్కిన్స్ అనేవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కనుక వీటిని ఆక్సిడైజ్ చేస్తే మనకి ఆక్సిడేటివ్ రియాక్షన్ జరిగినట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఇది మనం ఓసనాలిసిస్లో చదివాం. ఏం ఓసనాలిసిస్ ఇది? ఆక్సిడేటివ్ ఓసనాలిసిస్ కదా. అదేవిధంగా ఇక్కడ ఆల్కిన్ తీసుకొని ముందు యాసిడ్ వేద్దాం. యాసిడ్ వేస్తే ఏమైంది బేటా, మనకి ఒక కార్బోకెటయాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోకెటయాన్ మీద ఎప్పుడైతే కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ వేస్తామో ఆ తర్వాత దాన్ని ఎప్పుడైతే మనం హైడ్రోలైసిస్ చేస్తామో, అంటే వాటర్తో రియాక్షన్ చేసినట్టయితే మనకి కరస్పాండింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని ఫామ్ అవుతుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి అయితే చాలా ఫేమస్. ముందు దాన్ని ఆల్కైల్ హైలైట్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియేజెంట్ కింద కన్వర్ట్ చేసిందాక దీన్ని కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్, ఎందుకంటే మీకు తెలిసిందే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అండ్ ఎలక్ట్రోఫైల్, ఎందుకంటే సెంట్రల్ ఆటమ్ మీద పాజిటివ్ ఛార్జ్. సో వచ్చిన ప్రోడక్ట్ని సబ్సిక్వెంట్లీ హైడ్రోలైసిస్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇప్పటివరకు చదువుకున్న వాటిలో ఈ రెండు, అంటే ఓసనాలిసిస్ ఆఫ్ ఆల్కిన్స్ ఒకటి, తర్వాత గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ఒకటి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు, చూసుకోండి. తర్వాత వచ్చేసి అయోడోఫామ్ రియాక్షన్ చదువుకున్నాం కదా బెట మనం. అంటే CH3CHOH గ్రూప్ ఉన్న కాంపౌండ్ ఏదైనా సరే దాన్ని తీసుకొని ఆక్సిడేషన్ చేసినట్టయితే ఈ CH3 గ్రూప్ కాస్త అయోడోఫామ్ కింద మారిపోతుంది. ఆ మిగతా మొత్తం కూడా కార్బాక్సిలిక్ యాసిడ్, అంటే ఇక్కడి వరకు కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించిన సాల్ట్ వచ్చి అది సబ్సిక్వెంట్గా హైడ్రోలైజ్ కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఆ తర్వాత ఆల్డిహైడ్స్ ఆర్ ఈజీలీ ఆక్సిడైజ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. మైల్డ్ తీసుకో లేదా వైల్డ్ తీసుకో, అంటే స్ట్రాంగ్ తీసుకో, ఏది తీసుకున్నా సరే కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సైనైడ్ అపాన్ హైడ్రోలైసిస్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. అంటే సైనైడ్ మీద ఆల్కలైన్ లేదా యాసిడిక్ ఏదైనా తీసుకోవచ్చు. హైడ్రోలైసిస్ చేస్తే ముందు మనకి అమైడ్ వస్తుంది. దీన్ని మళ్ళొకసారి హైడ్రోలైసిస్ చేసినట్టయితే అమోనియా గ్యాస్ వెళ్ళిపోయి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది అన్న. ఓకేనా. సో సైనైడ్ అపాన్ హైడ్రోలైసిస్ గివ్స్ యూ కార్బాక్సిలిక్ యాసిడ్. తర్వాత ఏదైతే మీరు ఎరీన్ అంటే ఆల్కైల్ బెంజీన్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ యాటమ్ కానీ అన్సాచురేషన్ కానీ ఉన్న బెంజీన్ డెరివేటివ్ని తీసుకొని KMnO4ని హాట్ కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో వేసినట్టయితే ఇన్ని కార్బన్స్ ఉన్నా సరే అది మొత్తం కూడా కార్బాక్సిలిక్ యాసిడ్ కింద మారిపోద్ది. అంటే ఏం కావాలి దానికి, అయితేనేమో ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి లేదా అన్సాచురేషన్ ఉండాలి. ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకుంటే ఇక్కడ మనకు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, అన్సాచురేషన్ ఉంది. దీని మీద నేను KMnO4 వేస్తే హాట్ కాన్సన్ట్రేటెడ్ మొత్తం కార్బన్లు అన్నీ కూడా COOH కింద మారిపోతాయి, మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే మాత్రం ఈ రియాక్షన్ జరగదు. అంటే ఇప్పుడు నేను టెర్షరీ బ్యూటైల్ బెంజీన్ తీసుకున్నట్టయితే ఈ రియాక్షన్ జరగదు, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ విషయానికి వస్తే మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనని ఎసిడిక్ స్ట్రెంత్ గురించి అడుగుతారు. ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఎసిడిక్ స్ట్రెంత్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడున్న వాటిలో, సల్ఫోనిక్ యాసిడ్ తప్ప. అంటే ఫినాల్స్, ఆల్కహాల్స్ అన్నిటికంటే దీని ఎసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ. అంటే ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ కనుక ఇది స్ట్రాంగ్ బేస్ అయిన NaOH తోటి, మోడరేట్ బేస్ అయిన Na2CO3 తోటి, అదేవిధంగా వీక్ బేస్ అయిన NaHCO3తో కూడా రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇస్తుంది. సో ఇది ఒక టెస్ట్ లాగా వాడతారు.
అట్ ద సేమ్ టైం మనం చదువుకుంటాం కదా బేట, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే అసిడిక్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే అసిడిక్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో బెంజోయిక్ యాసిడ్ ఇక్కడ పీకే తక్కువ ఉన్న అసిడిక్ స్ట్రెంత్, ఎంత పీకే తక్కువ ఉంటే అంత అసిడిక్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. అదేవిధంగా మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఆర్థో సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్స్ అనేవి అన్నిటికంటే వాటి పొజిషనల్ ఐసోమర్స్ కంటే ఎక్కువ ఎసిడిక్ ఎందుకు ఉంటాయంటే, ఏదైతే కాంజుగేట్ బేస్ ఫామ్ అవుతుందో ఇక్కడ అది కంప్లీట్ రెజొనెన్స్లో ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఈ రెండింటి మధ్య స్టీరిక్ రిపల్షన్స్ వల్ల ఈ గ్రూప్కి బెంజీన్కి ఈ గ్రూప్కి మధ్య క్రాస్ కాంజుగేషన్ అనేది ప్రివెంట్ అయిపోయింది. ఎందుకు, ప్లేనారిటీ పోయింది కనుక. అంటే ఇక్కడ ప్లస్ ఎం ఎఫెక్ట్ దీని మీద పనిచేయదు. సో ప్లస్ ఎఫెక్ట్స్ లేవు అంటే అసిడిక్ స్ట్రెంత్ పెరిగినట్టే. అందుకే ఆర్థో సబ్స్టిట్యూటెడ్ బెంజోయిక్ యాసిడ్స్ ఆర్ మోస్ట్ acidic among their positional isomers. దీన్నే మనం ఏమని చదువుతామన్నా ఆర్థో ఎఫెక్ట్ అంటాం. ఓకే, ఆల్రైట్. తర్వాత ప్రాపర్టీస్ విషయానికి వస్తే, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ప్లేస్లో ఆల్ఫా హాలోజన్ పెట్టాలి. హాలోజన్ ప్రజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ లేదా PX3, దీన్నే హెచ్విజెడ్ రియాక్షన్ అంటారు. అంటే హెల్ వోలార్డ్ జిలెన్స్కీ రియాక్షన్ అంటారు. ఓకే, అదేవిధంగా ఎస్టరిఫికేషన్, ఇక్కడ R అండ్ R' గ్రూప్స్, ఇది మనం ఆల్కహాల్లో కూడా చదివాం. స్టీరిక్ రిపల్షన్స్ ఉండొద్దు అంటే ప్రైమరీ ఉండాలి. సో ఏం లేదు, ఇక్కడ నువ్వు వాటర్ తీసేయడమే, ఎస్టర్ ఫామ్ అవుతుంది, ఎస్టరిఫికేషన్ అంటాం. అవునా, యాసిడ్కి ఎట్లా ఈస్ట్ కావచ్చు లేదా బేస్కి ఎట్లా ఈస్ట్ కావచ్చు. అదేవిధంగా కార్బాక్సిలిక్ యాసిడ్ మీద లీథియం అల్యూమినియం హైడ్రైడ్ వేస్తే రిడక్షన్ అయ్యి ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. సోడియం బోరోహైడ్రైడ్ వేస్తే రియాక్షన్ తక్కువ, లెస్ ఈల్డ్ అంటాం. అందుకే లీథియం అల్యూమినియం హైడ్రైడ్ వేయమని చెప్తారు, కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ దాని డెరివేటివ్స్ కానీ. తర్వాత సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి బేట. అమోనియం సాల్ట్ తీసుకో, P4O10 వేసి హీట్ చేయి, వాటర్ వెళ్ళిపోద్ది, సైనైడ్ వస్తుంది, లాస్ట్కి ముందు మీకు అమైడ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి P4O10 వేసి బాత్తే సైనైడ్ వస్తుంది. ఇదొకటి. ఆ తర్వాత సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్ తీసుకొని దీన్ని ప్లాటినం రాడ్స్ పెట్టి ఎలక్ట్రోలైసిస్ చేసినట్టయితే మనం చదువుకున్నాం ఆల్కిన్ వచ్చింది. దీన్ని కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్ అన్నాం. ఆ తర్వాత సిల్వర్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని దాన్ని బ్రోమిన్ లేదా క్లోరిన్లో వేసాం CCl4లో, అప్పుడు మనకి RBr వచ్చింది. దీన్ని హన్స్ డైకర్ రియాక్షన్ అన్నాం, గుర్తొస్తుందా. ఆ తర్వాత సోడియం లేదా పొటాషియం సాల్ట్ తీసుకొని సోడా లైమ్ వేసినప్పుడు CaO+NaOH చేసినప్పుడు ఆల్కేన్ వచ్చింది. దీన్ని డీకార్బాక్సిలేషన్ అన్నాం. అవునా, నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ ఆర్ ఈల్డింగ్ సర్టన్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్. సైనైడ్ కావచ్చు, ఆల్కేన్ కావచ్చు, ఆల్కలైడ్ కావచ్చు, ఆల్కేన్ కావచ్చు. అందుకే ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సాల్ట్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్త. తర్వాత డెరివేటివ్స్ ఏంటి, కార్బాక్సిలిక్ యాసిడ్స్కి డెరివేటివ్ ఏంటి అంటే, కార్బాక్సిలిక్ యాసిడ్లో నువ్వు OH గ్రూప్ తీసేసి ఏదైనా Z అనే గ్రూప్ పెట్టావు అనుకో, అది దాని డెరివేటివ్ అవుతుంది. ప్రాపర్టీస్ మాత్రం సిమిలర్గా ఉంటాయి, యాసిడ్ హలైడ్, అన్హైడ్రైడ్, ఎస్టర్ అండ్ అమైడ్స్. సో రియాక్టివిటీ ఈ నాలుగిటికి ఈ ఆర్డర్లో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దీస్ కాంపౌండ్స్ అండర్గో నాట్ అడిషన్, రైట్. ఇవి ఆల్డిహైడ్ కీటోన్ లాగా అడిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. ది అండర్గో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ ఎట్ అన్సాచురేటెడ్ కార్బన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇది ఉంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగితే
ముందు ఇది వచ్చి ఆ తర్వాత స్టెప్లో ఈ Z మైనస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో నీకు ఈ సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది. ఈ సబ్స్టిట్యూషన్ జరగాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది న్యూక్లియోఫైల్ వస్తుందంటే ఇది ఎలక్ట్రోఫిలిక్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అయితే రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలిసిందే క్లోరిన్ షోస్ -I, ఆక్సిజన్ షోస్ +M, బట్ ఇట్ ఈస్ లెస్ బికాస్ దెర్ ఈస్ ఎ -M గ్రూప్ అటాచ్డ్. ఆ తర్వాత ఈ రెండింటి +M ఎఫెక్ట్ని కంపేర్ చేస్తే మీ అందరికి తెలిసిందే +M ఎఫెక్ట్ ఆఫ్ NH2 ఈజ్ హై. మనకి ఇక్కడ ప్లస్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, అందుకే అమైడ్ అనేది లీస్ట్ రియాక్టివ్ అయిపోయింది. ఈ ఆర్డర్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్త. ప్రిపరేషన్ విషయానికి వస్తే ఒకటి గుర్తుపెట్టుకున్నానా, ఎనీ డెరివేటివ్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అది ఏదైనా కానీ can be prepared from any other derivative or carboxylic acid itself, or carboxylic acid itself. అంటే ఏ డెరివేటివ్ అన్నా తీసుకో. ఇప్పుడు నీ దగ్గర సపోజ్ దేన్నైనా దేని నుంచి అయినా తయారు చేసుకోవచ్చు. నేను ర్యాండమ్గా రాస్తే ఇప్పుడు సపోజ్ నాకు యాసిడ్ హాలైడ్ తయారు చేయాలని ఉంది. నేను కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని దాని మీద SOCl2 వేస్తాను, వచ్చేస్తుంది. లేదు కాల్షియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది నా దగ్గర, SO2Cl2 వేస్తా. మీరు చూస్తే RCOCl అండ్ CaSO4 వస్తుంది. నా దగ్గర కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఆల్కహాల్ వేస్తా. ఇప్పుడే చదువుకున్నాం మనం ఎస్టరిఫికేషన్ అని. ఎస్టర్ వస్తుంది. నువ్వు ఏదైనా తీసుకోనన్నా, ఎనీ డెరివేటివ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ అదర్. ఇప్పుడు ఇది ఉంది, సోడియం సాల్ట్ ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలేట్ అని వేస్తే ఏమొస్తుంది, క్లోరిన్ బై అన్హైడ్రైడ్ వస్తుంది. అంతేనా? సో ఇట్లా నువ్వు దేని నుంచైనా దేన్నైనా రాబట్టుకోవచ్చు బేట. ఇది దాని ప్రిపరేషన్లో ఉండే అది. ఇక ప్రాపర్టీస్ విషయానికి వస్తే మాత్రం దేనికైనా మార్చచ్చు. నీ దగ్గర యాసిడ్ హాలైడ్ ఉంది, దీని మీద సోడామైడ్ వేసామనుకో మనకి అమైడ్ వస్తుంది కదా. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేసాం, మనం హైడ్రోజన్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ బేరియం సల్ఫేట్ వేసినాం కదా, వేస్తే ఏమొచ్చింది మనకి, రోజ్ అండ్ మూన్ రిడక్షన్ చదువుకున్నాం, గుర్తుందా? అవునా? అదేవిధంగా ఎస్టర్ తీసుకొని డైబాల్ వేసినాం కదా, డైబాల్ గుర్తుందా, ఆల్డిహైడ్ వచ్చింది. ఎక్సెస్ వేస్తే ప్రైమరీ ఆల్కహాల్ వస్తుంది. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక అమైడ్లో ఉండే ఒక రియాక్షన్ అనేది ఎమైన్స్లో వస్తుంది. మళ్ళీ అది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ కోల్డ్ కండిషన్లో రియాక్షన్ చేస్తే నీకు ప్రైమరీ అమీన్ వస్తుంది ప్లస్ అమ్మోనియా. సో దీన్ని హాఫ్మన్ బ్రోమమైడ్ రియాక్షన్ అని అంటారు. ఇది ఒక్కటే ఫేమస్ చెప్పుకోదగ్గ రియాక్షన్, ఓకేనా? సో పెద్దగా డెరివేటివ్ సంబంధించిన ఇంపార్టెంట్ అంటూ ఏముండదు, అది కార్బాక్సిలిక్ యాసిడ్తో పాటే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడే చెప్పాను నేను, ఇది వేస్తే ఏమైంది, RnH2 వస్తుంది. అవునా? హాఫ్మన్ రియాక్షన్. P4 వేస్తే ఏమవుతుంది, H2O తీసేయి, సైనైడే కదా. సో ఎక్స్ ఏంటి, సైనైడ్. ఇదేంటిది, ఏమొచ్చింది, ఇది మొత్తం పోతుంది కదా, RnH2 వస్తుంది. RCN అండ్ RnH2 కదా, ఆప్షన్ సి కదా, అవునా? ఇప్పుడు చూడండి, రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోలైసిస్ అంటే ఏంటి, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అన్ని యాసిడ్ హాలైడ్సే,
హైడ్రోలైసిస్ చేస్తే అన్నిట్లోంచి HCl అయిపోయేది, వచ్చేది అన్నిట్లోంచి కూడా కార్బాక్సిలిక్ యాసిడ్. అవునా? హైడ్రోలైసిస్ జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇప్పుడే చెప్పిన నేను ఇక్కడ ఏ గ్రూప్ ఉండాలి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఉంటే ఈ కార్బన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ ఉంటుంది. సో NO2 కదా, -M ఎఫెక్ట్, చాలా స్ట్రాంగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇది. ఇది కూడా -MA, ఇది +I. సో ఇది లాస్ట్ వస్తుంది, ఇది ఫస్ట్ కదా, ఇది సెకండ్, ఇది థర్డ్ అండ్ ఇది ఫోర్త్. అవునా? సో ఏంటది 2 > 4 > 1 > 3. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూద్దామా. సైనైడ్ అపాన్ హైడ్రోలైసిస్ ఏమొస్తుంది బేటా? CH3COOH. ఆ తర్వాత క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్. ఇప్పుడే చెప్తే కదరా నాన్న HVZ రియాక్షన్ అని. అప్పుడు ఏమొస్తుంది మీకు? ఎక్సెస్ వేసినాం కదా, అవునా? అంటే ఇది ఎక్సెస్ వేస్తే ఏమవుతుంది, అన్ని హైడ్రోజన్లు పోయి నీకు Cl3 వస్తుంది. ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉంటే అన్ని తీసేయాలి. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, 3 తీసేసి 3 క్లోరిన్స్ వేస్తే నీకు ఫైనల్ ప్రొడక్ట్ HVZ. ఎందుకంటే ఇది ఎక్సెస్ తీసుకున్నాం కదా మనం. సో ఆన్సర్ ఏంటి? CH3COOH అండ్ CCl3COOH. ఆల్రైట్, అర్థమైంది కదా మీ అందరికీ. సో నెక్స్ట్ అమైన్స్, తర్వాత బయోమాలిక్యూల్స్, ఆ తర్వాత ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే నెక్స్ట్ వీక్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనం చర్మగీతం పాడేద్దాం. తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ టేకప్ చేద్దాం. P బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ ట్రెండ్స్, D&A బ్లాక్, సాల్ట్ ఎనాలిసిస్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అంతే 4 చాప్టర్లు. అంటే జనవరి 10, 12 మనం అనుకున్న సంక్రాంతి లోపేగా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. టాపిక్ వినండి, నోట్స్ రాసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ 13వ తారీఖు నాడు నేను సిలబస్ గురించి ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది. ఆర్టికల్ని వీలైతే ఇక్కడ డౌన్లోడ్లో ఉంచుతాను ఈ వీడియోలో. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఉన్న ఇంపార్టెంట్ టిప్స్ని చదవండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్.